హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 2, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. సో దాన్ని మీరు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు ముందు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తున్నానండి. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మాత్రం డొనేట్ చేయండి ఖచ్చితంగా. సో దీనివల్ల ఏంటంటే ఇక ఛానల్ సపోర్టివ్గా ఉంటుంది, నాకు కూడా కొంత ఎకనామికల్గా సపోర్ట్గా ఉంటుంది. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లియర్ కనెక్షన్. అంటే క్లియర్ కనెక్షన్ అంటే ఇది యాక్చువల్గా ఈ యొక్క టెలికాం రంగానికి సంబంధించిందండి. అంటే మన యొక్క ఇంటర్నెట్ కావచ్చు, మనకు దీనికి ఫోన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెల్యులర్ ఫోన్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా కనెక్టివిటీ గురించి చెప్పే ఆర్టికల్ అనమాట. హ్యావింగ్ గాట్ ద ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ అవుట్ ఆఫ్ ద వే, టెలికాస్ షుడ్ ఫోకస్ ఆన్ సర్వీస్ క్వాలిటీ. సో ఇప్పుడు ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ అనేవి కొంతమంది ఛార్జెస్ అనేవి ఉండేవండి. ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం జియో సిమ్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఆ జియో సిమ్కి సంబంధించి ఆ జియో నుంచి మనం ఎయిర్టెల్కి కాల్ చేసాం అనుకోండి, మనకు ఈ యొక్క ఎయిర్టెల్కి కాల్ చేసినప్పుడు మనకు తక్కువే పడుతుంది. ఈ యొక్క ఎయిర్టెల్ కాస్ట్ అనేది మనకు ఇంతకుముందు ఏం చేశారు, ఫ్రీ కాల్స్ అనమాట. ఏ నెంబర్కైనా కానీ ఫ్రీ కాల్స్ అని చెప్పేసి మనకు డేటా అనేది ఇచ్చుకుంటే ఉండేది. సో అప్పుడు మనం ఫ్రీ కాల్స్ అంటే జియో నుంచి ఎయిర్టెల్కి వేసాం అనుకోండి, ఈ ఎయిర్టెల్ వాడి యొక్క నెట్వర్క్ వాడినందుకు జియో వాడు నిమిషానికి 6 పైసలు చొప్పున పే చేయాలన్నమాట. 6 పైసా రూపంలో చొప్పున పే చేయాలి. సో ఈ యొక్క కాల్స్ అంటే జియో టు జియో అయితే ఫ్రీగానే ఉంటుంది. జియో నుంచి ఎయిర్టెల్ కావచ్చు, జియో నుంచి లేకపోతే ఏదైనా నెంబర్కైనా, లేదా ఎయిర్టెల్ వాడు జియోకి చేశాడు అనుకోండి, అప్పుడు ఎయిర్టెల్ వాడు జియోకి వాడికి కట్టాలి. ఎందుకని వాడి బ్యాండ్ విడ్త్ వాడుతున్నానని చెప్పేసి నిమిషానికి 6 పైసలు చొప్పున కట్టాలన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ టెలికాం రంగాలకి అదనపు భారం అనేది పడేది. అందుకే ఫస్ట్ జియో వాడు అన్నీ ఫ్రీ అని ఇచ్చినోడు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకు తారీఫులు మార్చాడనమాట. అంటే వేరే కనెక్షన్లో జియో టు ఫ్రీ అయితే కానీ వేరే కనెక్షన్ అంటే వేరే నెట్వర్క్ ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఛార్జెస్ పడతాయని చెప్పేసి ఎక్సెస్గా డబ్బులు వసూలు చేయడం అలాంటివి చేశాడు. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ అనమాట. ఇప్పుడు 2021 జనవరి 1వ తారీఖు నుంచి ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ అనేవి తీసివేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ టెలికాం రంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ టెలికోస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటి యొక్క దృష్టి అనేది వేటి మీద పెట్టాలంటే సర్వీస్ క్వాలిటీ, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం మీద పెట్టాలన్నమాట. ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ IUC resign on January 1st, under which one telecom operator paid a charge to another on whose network a subscriber's voice call was completed, creates a new era in which these companies can focus on upgrading their networks and services. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా, ఏదైనా కానీ ఒక నెట్వర్క్ అనేది ఇంకో నెట్వర్క్ కాల్ చేస్తే ఆ కాల్ ఎవరైతే రిసీవ్ చేసుకున్న వాడికి కాల్ చేసిన డబ్బులు కట్టాలన్నమాట. ఆ సర్వీస్ ఏదైతే ఉందో మనం ఇంటర్ కనెక్షన్ సర్వీస్ అంటాం అనమాట. సో ఆ ఛార్జెస్ అనేవి పూర్తిగా తీసేయడం జరిగింది. సో కంపెనీస్ అనేవి ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలంటే నెట్వర్క్ మీద అప్గ్రేడ్ చేసుకోవడం. నెట్వర్క్ అప్గ్రేడ్ చేయడం అంటే 3G నుంచి 4G నుంచి 5G ఇలా అప్గ్రేడేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు సర్వీసెస్ ఎవరైతే ఈ యొక్క ప్రజలకు ఇస్తున్న సర్వీస్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని చెప్తున్నారు అనమాట. ద మెజర్స్ వాజ్ డిలేడ్ బై ఏ ఇయర్ బై రెగ్యులేటర్ ట్రాయ్ డ్యూ టు కన్సర్న్స్ that not all operators were ready, and the shift to more efficient 4G networks and compatible subscriber handset was slower than anticipated. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో మనం వీళ్ళు ట్రాయల్ చెప్పిన లెక్క ప్రకారం, రెగ్యులేటర్ మెజర్స్ ప్రకారం ఏవైతే కొన్ని అంశాలు చెప్పారో ఆ అంశాలు అనేవి కొంత నిదానంగా స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకని కొన్ని ఆందోళనకరమైనటువంటి అంశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆపరేటర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా రెడీగా లేరు. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క 4G నెట్వర్క్ని అనేది నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ సంబంధించినటువంటి హ్యాండ్సెట్లు, ఇప్పుడు మనందరికీ కూడా 4G సపోర్ట్ చేసే హ్యాండ్సెట్లు, రేపు 5G నెట్వర్క్ అనేది వచ్చిందనుకోండి మళ్ళీ మనం హ్యాండ్సెట్లు మార్చుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క కస్టమర్కి భారం పడుతుంది, ఆపరేటర్కి భారం పడుతుంది అనమాట. సో అందరూ రెడీగా లేరు కాబట్టి ఇప్పుడు మేము ఊహించిన దానికన్నా యాంటిసిపేటెడ్ అంటే ఏంటంటే ముందే ఊహించడం అనమాట. ముందుగా జరగబోతుందని ఊహించే దానికన్నా కానీ కొంత ఇంకా లేట్ అవ్వచ్చు అనమాట ఈ యొక్క అప్డేషన్ అనేది. Now that the need to monitor call termination data and make a IUC payment no longer exists, and a spectrum action is also scheduled this year, the focus should shift to giving the users
ఏ బెటర్ డీల్, ఆల్ రిలయబుల్ కాల్ క్వాలిటీ అండ్ కంపిటేటివ్ టారిఫ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క కాల్ టెర్మినేషన్ సంబంధించినటువంటి డేటా కావచ్చు, తర్వాత ఈ యొక్క ఐయూసీ పేమెంట్స్ అనేవి ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ కాలం ఉండవు అనమాట. పూర్తిగా ఇప్పటికే అయిపోయినాయి. కాల్ టెర్మినేషన్ సంబంధించి ఇలాంటి అంశాలు కూడా రాబోయే కాలంలో పూర్తిగా అంతమైపోతున్నాయి అనమాట. తర్వాత ఈ యొక్క స్పెక్ట్రమ్ ఆక్షన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 5G అంటే స్పెక్ట్రమ్ అనేది ఆక్షన్ చేస్తారు. ఇంతకుముందు 4Gకి మనకు 2G స్కామ్ అని చెప్పేసి 2G స్పెక్ట్రమ్ని ఆక్షన్ పెట్టినప్పుడు జరిగిందనమాట. 3Gకి ఆక్షన్ ఉంటుంది, 4G రాబోయే కాలంలో 5G ఆక్షన్ కూడా ఉందన్నమాట. ఈ సంవత్సరమే ఉందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఫోకస్ అంతా దేని మీద షిఫ్ట్ చేయాలి అంటే ఒక బెటర్ డీల్ అనేది ఏదైతే రిలయబుల్ నమ్మదగినటువంటి క్వాలిటీ కావచ్చు, తర్వాత కాంపిటేటివ్ టారిఫ్స్ అనమాట. అంటే ఈ కంపెనీల మధ్య ఒక పోటీ అనమాట. కాంపిటేటివ్ అంటే కరెక్ట్గా అర్థం ఏంటంటే దయలేని జాలి లేని అనండి. కాంపిటేటివ్ అంటే దయలేని జాలి లేని టారిఫ్స్ అనమాట. అంటే ఎదుటివాడిని దెబ్బతీయడానికి, ఆ కాంపిటీషన్ అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడిని దెబ్బతీయటమే లక్ష్యం ఉంటుంది అనమాట. ఆ టారిఫ్లు అనేవి ఎందుకు పెడతారు? ఇంత అంటే ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అనే టారిఫ్లు ఎందుకు పెడతారు? ఎదుటి కంపెనీని దెబ్బతీయడం కోసం ముందు పెడతారు. వాళ్ళకి లాభాలు తెచ్చుకోవడం కోసం ఎప్పుడు టారిఫ్లు పెట్టరనమాట. ఈ కాంపిటేటివ్నెస్ అనేది ఉండదన్నమాట. ఫర్ ద సబ్స్క్రైబర్ అదర్ దాన్ దోస్ హూ హ్యాడ్ టు పే దేర్ యాక్సెస్ టారిఫ్ on one wireless network due to the IUC system, the latest measures may not carry a significant impact since providers should unlimited call packs even earlier. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క సబ్స్క్రైబర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే కనుక ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు ఏంటంటే పే హయ్యర్ యాక్సెస్ టారిఫ్స్ అనమాట. ఏది వైర్లెస్ కనెక్షన్ అనేది అంటే ఎక్కువగా అంటే ఇంతకుముందు కూడా ఎక్కువ ఛార్జెస్ అనేవి మనం కట్టలేదు. సబ్స్క్రైబర్ అనేవాడు ఎక్కువగా ఐయూసీ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు లిమిటెడ్గానే కట్టారన్నమాట. సో ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఐయూసీ ఛార్జెస్ అనేవి తీసేయటం వల్ల సబ్స్క్రైబర్స్కి పెద్దగా ఒరిగేదేం లేదు. ఎందుకని వాడు ఇంతకుముందు కట్టలేదు, ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్ ప్యాకేజీ వాటి ఈ ప్యాకేజీల వల్ల ఇప్పుడు కట్టలేదు కాబట్టి దానివల్ల మనకు పెద్దగా దీంట్లో మార్పులు వచ్చేది ఏం లేదు. కాకపోతే కంపెనీలకు అనేది కొంత వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. వన్ ఆపరేటర్ జియో హ్యాడ్ ఏ హయ్యర్ proportion of outgoing calls to other wireless operators since its launch a few years ago, thus having to pay significant net interconnection charges, which was 6 paisa per minute since 2017. అసలు వన్ ఆపరేటర్ అనమాట, ఒకే ఆపరేటర్ అనమాట. ఈ జియో అనే ఆపరేటర్కి మాత్రమే అంటే జియోకు నుంచి అన్ని నెట్వర్క్ల కాళ్ళకి ఎక్కువగా వెళ్ళే కాల్స్ ఏదంటే ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి ఎక్కువగా కాల్స్ వెళ్ళే నెట్వర్క్ ఏదంటే జియో అనమాట. అప్పుడు జియో వాడు అన్లిమిటెడ్ అనేసరికి అందరూ జియో సిమ్లు తీసుకున్నారు. ఉన్న సిమ్స్ కూడా జియో పోర్టింగ్ ద్వారా జియోలోకి మారిపోయారు. సో దానివల్ల ఏమైంది, జియో కాలర్స్ అనేవాళ్ళు వేరే నెంబర్లకి అంటే ఎయిర్టెల్, ఐడియా వాటికి ఎక్కువ కనెక్షన్లకి కాల్ చేయడం మొదలుపెట్టారనమాట. దీని కారణంగా ఈ యొక్క ఐయూసీ ఛార్జెస్ అనేవి వేరే కంపెనీలకి ఎక్కువగా డబ్బులు కట్టింది ఎవడు అంటే జియో వాడనమాట. ఏది 2017 నుంచి కూడా పాపం ఎక్కువ మొత్తంలో వాడే డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏది ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున కడుతూ వస్తున్నాడు అనమాట. దట్ ఇంబ్యాలెన్స్ హ్యాస్ రెడ్యూస్డ్. ద ట్రై హ్యాస్ నౌ ఇంట్రడ్యూస్ అన్ అరేంజ్మెంట్ కాల్డ్ బిల్ అండ్ కీప్ విచ్ డస్ అవే విత్ ద ఐయూసీ. అంటే ఇప్పుడు ఏదైతే ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఏంటి జియో వాడు మాత్రం ఎక్కువ డబ్బులు కట్టేవాడు, మిగతా వాళ్ళు అనేవాళ్ళు. ఎందుకని మిగతా వాళ్ళకి వేరే కాల్ నుంచి జియోకి వచ్చే కాల్స్ తక్కువ, జియో వాళ్ళకి తక్కువ చేయరు. ఎందుకని జియో అన్లిమిటెడ్ ఉంది కాబట్టి మిగతా అన్లిమిటెడ్ లేవు కాబట్టి వేరే నెట్వర్క్ నుంచి జియోకి వచ్చే కాల్ తక్కువ కాబట్టి వాడికి తక్కువ కట్టేవాళ్ళు అనమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది మనం కనుక చూసుకుంటే ఇప్పుడు తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ ట్రాయ్ అనేది కొత్తగా ఈ యొక్క బిల్ అండ్ కీప్ అనే కొత్త విధానాన్ని అరేంజ్మెంట్ అనేది తీసుకొచ్చిందనమాట. దాని ప్రకారం ఏంటంటే ఐయూసీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పడడానికి ఈ యొక్క బిల్ అండ్ కీప్ అనే విధానాన్ని తీసుకొచ్చిందనమాట. ఇండియాస్ హై డెన్సిటీ టెలికామ్ మార్కెట్ ఈజ్ పైస్డ్ ఫర్ ఫర్దర్ గ్రోత్ యాజ్ ఇట్ అవేట్స్ ఎక్స్పాన్షన్ త్రూ 5G అండ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క హై డెన్సిటీ అనేది మన ఎక్కువ శాతం యొక్క సాంద్రత అనేది మనం కనుక చూసుకుంటే భారతదేశంలో ఈ టెలికామ్ మార్కెట్లో ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఏది ఇంకా ఫర్దర్ గ్రోత్ రాబోయే కాలంలో ఎక్కువగా గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలు ఇంకా స్థిరంగా ఉంది. పాయిజన్ అంటే ఏంటంటే స్థిరంగా ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఈ యొక్క 5G ఎక్స్పాన్షన్ కావచ్చు దానికోసం ఎదురు చూస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అన్ని డివైసులకి అంటే టీవీలకి మిగతా వాటికి కూడా వచ్చేదానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఉన్నాం అనమాట. 8 యాజ్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ 2019-20 పాయింటెడ్ అవుట్ ఇంటెన్స్ కాంపిటీషన్ హ్యాస్ రెడ్యూస్డ్ ద నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎకనామిక్ సర్వే 2019-20 అనేది మనం కనుక చాలా వరకు అది ఏం గుర్తించిందండి, ఏం పాయింట్అవుట్ చేసింది అంటే ముఖ్యంగా
ఈ యొక్క ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి ఎక్కువ తీవ్రమైనటువంటి ఇంటెన్స్ అంటే తీవ్రమైనటువంటి ఈ యొక్క పోటీ అనేది ఈ ప్రైవేట్ అంటే ఈ యొక్క తగ్గిపోవటం వల్ల బాగా తగ్గిందనమాట. ఎందుకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు రోజు రోజుకి. ఇంతకుముందు మనం కనుక చూసుకుంటే రకరకాల టెలికాం కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. టాటా డొకోమో అని చెప్పేసి, తర్వాత ఈ యొక్క రిలయన్స్ అనేది, ఇప్పుడు రిలయన్స్ అనేది లేదు, రిలయన్స్ జియో ఉంది, కానీ రిలయన్స్ అంత ఎక్కువ కాంపిటీషన్ లేదు, అసలు చాలా తక్కువగా ఉంది. ఎయిర్సెల్ అని రకరకాల కంపెనీలు అనేవి ఉండేవి. ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా తగ్గిపోయినప్పుడు మనకు బాగా ఎక్కువగా వినపడుతున్న పేర్లు ఏంటంటే జియో ఒకటి, ఎయిర్టెల్ ఒకటి, ఐడియా ఒకటి, వొడాఫోన్, ఈ 4 తప్ప ఇంత ఏం లేవు. ఇంతకుముందు చాలా కంపెనీలు అనేవి ఉండేవి, వర్జిన్ అని రకరకాల కంపెనీలు అనేవి ఉండేవి. పబ్లిక్ సెక్టర్ ఆపరేటర్స్ BSNL and MTNL still face a challenge and their future must be clarified early with the efforts to improve their technological capabilities and service levels. అంటే ఇంకా మనకు పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినటువంటి BSNL ఒకటి, MTNL అనేవి, ఈ రెండు అనేవి కూడా ఇప్పుడు సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ అనేది కొంతవరకు ఈ యొక్క క్లారిఫైడ్, అంటే ముందే వీటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ అనేది అర్థమైపోయింది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క టెక్నాలజికల్ ఏదైతే క్యాపబిలిటీస్ అనేవి వాళ్ళు పెంచుకోవాలి, సర్వీస్ లెవెల్స్ అనేవి కూడా పెంచుకొని వాళ్ళ యొక్క అంటే యొక్క టెలికాం కంపెనీలు అనేవి అభివృద్ధిలోకి రావాలి అంటే కొంచెం వాళ్ళ రంగాల్లో అవి అంటే అభివృద్ధి అనేది చెందాలన్నమాట. ఏ ప్యారలల్ ట్రెండ్ హ్యాస్ బీన్ ద రైజ్ ఇన్ 4G సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ 196.9 million to September 2017 to 517.5 million out of a total wireless subscriber base of 1,165.46 million in June 2019. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ప్యారలల్గా మనకి ఈ 4G సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఇప్పుడు 196.9 మిలియన్స్ అని ఉన్నారనమాట. అంటే ఒకప్పుడు 2017లో 196.9 మిలియన్ల మంది ఉన్నోళ్ళు కరెక్ట్గా మనకు 2019 వచ్చేసానికి 517.5 మిలియన్ల మంది ఉన్నారనమాట. మొత్తం మనకు ఈ యొక్క అంటే మొబైల్ని వాడేవాళ్ళు ఎంత 1,165.46 మిలియన్ ఉంటే దాంట్లో సగానికి సగం మంది దగ్గర చూస్తే మనకు సగానికి సగం మంది కూడా ఇప్పుడు జూన్ 2019 కల్లా వచ్చేసరికల్లా 4Gలోకి మారిపోయారనమాట. కేవలం 3 ఏళ్ల కాలంలోనే చాలా వరకు సగానికి సగం మంది మారిపోయారనమాట. The end of the IUC should spur an expansion of high-capacity networks going beyond 2G and 3G that some telcos continue to use. అంటే ఇప్పుడు ఈ యొక్క IUC అనేది తీసివేయడం వల్ల కొంతవరకు ఈ రంగానికి ప్రోత్సాహకం, స్పర్ అంటే ఏంటి, ప్రోత్సాహకం అనేది ఇస్తుంది అనమాట. ఎక్స్పాన్షన్ అనేది అంటే వాళ్ళు ఇంకా వాటికి కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి, ఇంతకుముందు ఖర్చు అనేది ఉండేది కదా IUC ఖర్చు, ఇప్పుడు అది లేదు కాబట్టి వాళ్ళు 2G నుంచి 3Gకి లేకపోతే 3G నుంచి ఇంకా 4Gలోకి మారడానికి లేదా 5Gలోకి మారడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. ద రిమూవల్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ వాజ్ అపోజ్డ్ బై దెమ్ జస్ట్ ఏ ఇయర్ ఎగో. సో ఇప్పుడు ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ తీసేయాలనే అంశాన్ని ఈ టెలికాం కంపెనీస్ అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి అనమాట. ఎందుకని వాటి ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయం పోగొట్టుకోలేరు కదా వాళ్ళు, అందుకోసం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారనమాట. ఫర్ ట్రాయ్ విచ్ హ్యాస్ స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్యూమర్ వెల్ఫేర్ త్రూ ఎడిక్వేట్ చాయిస్, affordable tariff and quality service, it is important to tread cautiously on claims made on behalf of the sector that a higher tariff alone can ensure the health of telecoms. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క దాన్ని ఏదైతే ఉందో ట్రాయ్ మాత్రం ఈ యొక్క అంశాన్ని ముఖ్యంగా చెప్పింది అనమాట. ఈ యొక్క IUC ఛార్జెస్ వల్ల కలిగే నష్టం ఏంటి, అది కన్స్యూమర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వెల్ఫేర్ లాగా ఉంటుంది, బాగా ఉపయోగపడుతుంది, దాంతోపాటు మనకు సరైనటువంటి అడిక్వేట్ అనుగుణమైనటువంటి ఈ యొక్క ఛాయిస్ అనేది ఎలా ఉండబోతుంది, తర్వాత అఫోర్డబుల్ తారీఫ్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ సర్వీస్ అనేది వీటన్నిటి గురించి బాగా చెప్పిందనమాట. సో దాంతోపాటు ఏంటి అంటే జాగ్రత్తగా అడుగులు వేసిందనమాట. ట్రీడ్ అంటే ఏంటంటే అడుగు వేయడం అనమాట, కాషియస్గా అడుగులు వేసిందనమాట. దేనికి సంబంధించి ఈ సెక్టర్కి సంబంధించి హయ్యర్ తారీఫ్స్ అనే వాటి గురించి, అంటే హయ్యర్ తారీఫ్స్ ఉంటే మాత్రమే ఈ టెలికాం రంగం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ టారిఫ్లు ఉన్న కొంతకాలం పోటీపడి ఇలా టెలికాం రంగం దెబ్బతింటుంది అనే అంశానికి సంబంధించి వీళ్ళు జాగ్రత్తగా అడుగులేస్తున్నారు అనమాట. ఇండియా ఈజ్ ఏ మాస్ మార్కెట్ ఫర్ వాయిస్ అండ్ డేటా సర్వీసెస్ దట్ ఫ్యూయల్ ద డిజిటల్ ఎకానమీ. అంటే ఇప్పుడు మనకు భారతదేశం చూసుకుంటే ఒక అత్యంత ఎక్కువ మార్కెట్ కలిగిన ఒక మార్కెట్ అనమాట, చాలా పెద్ద మార్కెట్ అనమాట. దేనికి సంబంధించి వాయిస్కి డేటా సర్వీస్కి సంబంధించి. సో ఇది మన భారతదేశంలో ఈ యొక్క డిజిటల్ ఎకానమీ అనే దాన్ని ఆజ్యం పోయడానికి, అంటే ఫ్యూయల్ అంటే ఏంటంటే దాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే రంగం అనమాట. బ్యాడ్లీ ప్రైస్డ్ స్పెక్ట్రమ్ కుడ్ లీడ్ టు ఆక్షన్ ఫెయిల్యూర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ జెన్యూన్ కాంపిటీషన్ ఈజ్ బౌండ్ టు హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద
నెక్స్ట్ బిగ్ వేవ్ ఆఫ్ టెలికామ్స్ ఆఫ్ విచ్ ద 5G స్పేస్ ఈజ్ క్రిటికల్ ఫర్ న్యూ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క బ్యాడ్లీ ప్రైస్డ్ అనమాట, అంటే ఈ యొక్క చెత్త ప్రైసింగ్ విధానం ఏదైతే ఉందో మరీ తక్కువ ఛార్జెస్ ఇవ్వటం ఒకటి, లేదా హయ్యెస్ట్ ఛార్జెస్ అనేవి పెట్టడం ఏదైతే ఉందో స్పెక్ట్రమ్ సంబంధించినటువంటి అనేది రాబోయే కాలంలో ఆక్షన్ ఫెయిల్యూర్ అనమాట. ఆక్షన్ అంటే ఏంటంటే వేలంపాట. ఈ వేలంపాటకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క నిజమైనటువంటి కాంపిటీషన్ అనేది దెబ్బతింటుంది అనమాట. హ్యాంపర్ అంటే ఏంటంటే దెబ్బతింటుంది అనమాట. సో గ్రోత్ అనేది నెక్స్ట్ బిగ్ వేవ్ ఏదైతే ఉందో టెలికామ్స్ రంగాలకు సంబంధించి 5G స్పేస్కి సంబంధించి చాలా వరకు ఈ యొక్క న్యూ సర్వీసెస్కి సంబంధించి తగ్గిపోయి, అంటే దాని యొక్క హ్యాంపర్ అంటే గ్రోత్ అనేది పడిపోయే అవకాశం ఉందన్నమాట. ఆన్ ద కన్జ్యూమర్ సైడ్, హెల్పింగ్ మోర్ పీపుల్ మైగ్రేట్ టు 4G సర్వీసెస్ క్విక్లీ త్రూ అఫోర్డబుల్ హ్యాండ్సెట్స్ విల్ హెల్ప్ టెలికాం పుట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బెటర్ యూజ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇంకా కన్జ్యూమర్ సైడ్ నుంచి, అంటే ఈ యొక్క వినియోగదారుల సైడ్ నుంచి కనుక మనం వాళ్ళ దగ్గర నుంచి సహాయం రావాలి అంటే ఈ వినియోగదారులు అనేవాళ్ళు ఏం చేయాలంటే ఈ 4G సర్వీసెస్లకు మారిపోవాలన్నమాట. ఎలాగ మారాలా? అఫోర్డబుల్ హ్యాండ్సెట్, అంటే వాళ్ళ కొత్త ఫోన్లు అనేవి అంటే కొనుక్కోగలిగిన వాళ్ళ యొక్క వేతనం, అంటే ఆ యొక్క రేటుకు సరిపోయేటట్టు ఆ ఫోన్లో ఛార్జ్, అంటే ఫోన్లు కొత్త ఫోన్లు కొనుక్కోవడానికి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఫోన్లు రావాలి కదా. అంటే తక్కువ రకాలైనటువంటి 4G ఫోన్లు కొనుక్కొని వాళ్ళు తొందరగా వీళ్ళకి మారిపోయారనుకోండి, 4G సర్వీసులకు మారిపోయారనుకోండి, దానివల్ల ఆ టెలికాం రంగాలు కూడా వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలని బెటర్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఈ యొక్క ఐయూసీ ఛార్జెస్ అనేవి పూర్తిగా తీసేశారు. ఆ ఐయూసీ ఛార్జెస్ తీసేశారు కాబట్టి కంపెనీలకు ఇప్పటివరకు జరిగినటువంటి కొంత నష్టం ఉంది. కొన్ని కంపెనీలు లాభపడ్డాయి, కొన్ని కంపెనీలు నష్టపోయాయి అనమాట. సో ఇది అసమానంగా ఉందన్నమాట. ఆ అసమానత అనేది పోయింది. సో దీని కారణంగా ఏంటంటే సర్వీసులు అనేవి, ఆ కంపెనీలు అనేవి సర్వీసులు పెంచాలా, క్వాలిటీని పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క కన్జ్యూమర్ ఎవడైతే ఉన్నాడో వాడు కూడా అప్డేట్ అయ్యి ఫోన్లు మార్చుకొని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. కొత్త సర్వీసులు అనే వాటిని ఉపయోగించుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కంపెనీలు వీళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకోవాలన్నమాట. నెక్స్ట్ ద సెకండ్ డోస్, ఇది దేనికి సంబంధించింది అంటే కోవిడ్-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ డోస్ అనమాట. ఫస్ట్ డోస్ వేసిన తర్వాత సెకండ్ డోస్ ఎన్నాళ్ళకి వేయాలనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అనమాట. మొన్న చెప్పేటప్పుడు ఆర్టికల్ గురించి, అంటే టోటల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఈ యొక్క ఆక్స్ఫర్డ్ జెనికా సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్స్ఫర్డ్ కంపెనీ సంబంధించినటువంటి ఆస్ట్రాజెనికా అనే మందు అనేది మనం చెప్పాం. సో సెకండ్ డోస్ అనేది తక్కువ డోసేజ్ ఇస్తే కనుక 90% ఉంది, ఫుల్ డోస్ ఇస్తే కనుక మనకు 62% ఉంది మనకు అని చెప్పామన్నమాట. సో ఈ సెకండ్ డోస్ సంబంధించి ఎంత డోసేజ్ ఇవ్వాలా, ఎంత గ్యాప్లో ఇవ్వాలనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఎంత గ్యాప్లో ఇస్తే మంచి మనకు రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనే దాని గురించినటువంటి ఈ యొక్క అందరికీ క్వశ్చన్ అనేది అందరికీ తలెత్తింది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. వైల్ ఎలోయింగ్ ఎమర్జెన్సీ యూజ్, ఇండియా షుడ్ డివైజ్ ఏ వ్యాక్సిన్ పాలసీ సూటెడ్ టు ఇట్స్ నీడ్స్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఈ యొక్క ఎమర్జెన్సీ యూసేజ్ సంబంధించి వ్యాక్సిన్ యూసేజ్ చేయాలి అంటే ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో మన యొక్క అవసరాలు తగ్గట్టు ఆ యొక్క పాలసీని తయారు చేయాలి. డివైస్ అంటే ఏంటంటే దాన్ని తయారు చేయాలన్నమాట. ఆ యొక్క పాలసీని తయారు చేయాలి అని చెప్తున్నారు అనమాట. విత్ ద యూకే రెగ్యులేటర్ గ్రాంటింగ్ అండ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఫర్ ఆస్ట్రాజెనికాస్ కోవిడ్ వ్యాక్సిన్ ఆన్ December 30, 3 vaccines have now been green lighted for use even before a full approval is granted. అంటే ఇప్పుడు మనకు యుఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క రెగ్యులేటర్స్ అనేవాళ్ళు ఈ యొక్క December 30 ఈ యొక్క ఆక్స్ఫర్డ్ సంబంధించినటువంటి ఆస్ట్రాజెనికా మందు అనే దాన్ని పూర్తిగా ఆథరైజేషన్ అనేది ఇచ్చారు. ఏది ఎమర్జెన్సీలో దీన్ని వాడచ్చు అని చెప్పేసి దాని మీద ఒక ఆమోద ముద్ర అనేది వేశారనమాట. సో దాని తర్వాత ఏంటంటే ఇంకో 3 వ్యాక్సిన్ అనేవి ఇక గ్రీన్ అంటే వెలుతురులోకి వచ్చినాయి అనమాట. అంటే వాళ్ళు ఫుల్ అప్రూవల్ సంబంధించినటువంటి గ్రాంటెడ్ సంబంధించి ముందే యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి ఇంకో 3 వ్యాక్సిన్లు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి అనమాట. అన్లైక్ ద mRNA వ్యాక్సిన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద Pfizer and Moderna vaccines, AstraZeneca uses a weakened version of a common cold virus, adenovirus, that carries the genetic material of spike protein to elicit an immune response. అంటే ఇప్పుడు మనకి జనుక చూస్తే ఈ యొక్క ఆర్ఎంఏ అంటే mRNA వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనం తయారు చేసిన వ్యాక్సిన్ అన్నీ కూడా mRNA వ్యాక్సిన్ అనమాట. అలా కాకుండా ఈ యొక్క ఫిజర్ ఒకటి మోడర్నా వ్యాక్సిన్స్, ఆస్ట్రాజెనికా అనేది మనం కనుక చూసుకుంటే వీకెండ్ వర్షన్స్, వాటికి కన్నా బలహీనమైనటువంటి వర్షన్స్ సంబంధించి ఈ యొక్క కోల్డ్ వైరస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎడినో వైరస్ అనే దానికి సంబంధించి అలాంటి ఈ యొక్క జెనెటిక్ మెటీరియల్ కలిగిన దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ దానికి సంబంధించినటువంటి కొత్త ఇమ్యూన్ రెస్పాన్స్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేవి తయారు చేశారనమాట. అంటే ఇప్పుడు మనం
మనం చూస్తే వాటికి ఏంటంటే కోల్డ్కి ఏదైతే ఉందో జలుబుకు సంబంధించినటువంటి ఏదైతే వైరస్ ఉందో దాని వైరస్కి సంబంధించినటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ప్రోటీన్ ద్వారా అంటే ఆ ప్రోటీన్ అనే దాన్ని తీసుకుంటారనమాట. సో ఆ ప్రోటీన్ ద్వారా ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇంతకుముందు వ్యాక్సిన్ అనే దాన్ని ఎలా ప్రొవైడ్ చేస్తారంటే దాని బాడీలో ఉన్నటువంటి ఏదో ఒక యాంటీజెన్ అనేది ఉంటుంది. ఆ యాంటీజెన్ బదులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క వ్యాక్సిన్లో ప్రవేశపెడతారనమాట. అంటే అలాంటి ప్రోటీన్ ఏదైనా వచ్చినా కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని దెబ్బతీయాలన్నమాట. సో ఆ ప్రోటీన్ అనే దాన్ని బాడీలోకి పెట్టాలి, ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచడానికి ఉపయోగించాలని చెప్పేసి కొన్ని వ్యాక్సిన్ తయారు చేయడం జరిగిందనమాట. సో వాటికి ఏంటంటే వాటికి ఇప్పుడు అప్రూవల్ అనేది చూస్తున్నారు వాటికి కూడా రిక్వైరింగ్ ఓన్లీ 2 degrees and 2 degrees to 8 degrees of transport and storage. It can be administered in existing healthcare settings, allowing rapid deployment. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే వీటికి ఎక్కువ టెంపరేచర్ అనేది అవసరం లేదనమాట. 2 to 8 degrees సెంటిగ్రేడ్లో ఉంటే సరిపోతుంది. ట్రాన్స్పోర్టేజ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఎప్పుడైనా సరే. సో దాంతోపాటు ఇంకా హెల్త్ కేర్ సెట్టింగ్స్ కావచ్చు, ఈ యొక్క ర్యాపిడ్ ఇక ఎక్కువగా ఏర్పాటు చేయాలి అంటే ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ వ్యాక్సిన్స్ అనేవి. టుగెదర్ విత్ ద కాస్ట్ విచ్ ఈజ్ మచ్ చీపర్ దాన్ mRNA vaccines. This is particularly critical to help end the pandemic in the global south. సో ఇప్పుడు ఇది యొక్క కాస్ట్ కూడా చూసుకుంటే ఈ యొక్క mRNA వ్యాక్సిన్ కన్నా చాలా తక్కువ రేట్లో ఉంటాయి అనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క సౌత్లో గ్లోబల్ హెల్త్ ఏదైతే ఉందో గ్లోబల్ సౌత్లో మనకు ఈ యొక్క పాండమిక్ కారణంగా సమస్య అనేది ఇవి పరిష్కరించే అవకాశం ఉందన్నమాట. ద ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ సిమిలర్ అసెంట్ టు ద వ్యాక్సిన్ టెస్టెడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు దీన్ని ఎమర్జెన్సీ అప్రూవల్ కింద దీన్ని తీసుకొస్తే కనుక ఇలాంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం అంటే ఎసెంట్ అంటే ఏంటంటే వాటికి కూడా మనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ మన భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆమోదం అనేది ఉంటుందన్నమాట. హౌఎవర్ ద యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఆన్ ద సేమ్ డే క్లియర్లీ సెడ్ దట్ additional scientific information on issues related to quality, safety and efficacy of the vaccine is deemed necessary to give a similar nod. సో ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ అనేది ఒక అంశాన్ని మాత్రం అదే రోజు ఏదైతే వ్యాక్సిన్ని వాళ్ళు అప్రూవల్ చేశారో అదే రోజు ఒక అంశాన్ని మాత్రం డిక్లేర్ చేశారనమాట. ఎడిషనల్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కావాలా దేనికైనా కానీ దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ యూజ్కి వాడాలి, ఆమోద ముద్ర పడాలి అంటే దాని క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీకి సంబంధించినటువంటి అదనపు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కావాలా, అది ఖచ్చితంగా అవసరం. ఇలాంటి వాటికి ఇలాంటి సిమిలర్ నాడ్ అంటే ఏంటంటే సిమిలర్ ఆమోద నాడ్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం అనమాట. తల ఆడించడం అంటారు చూసారా, అలా ఒప్పుకోవాలి అంటే కనుక ఎడిషనల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉండదని ఏది క్వాలిటీ కావచ్చు, సేఫ్టీ, ఎఫికసీకి సంబంధించి అని చెప్పారనమాట. వైల్ పబ్లిష్డ్ రిజల్ట్ షో ఓన్లీ 62% ఎఫికసీ వెన్ 2 full strength doses are administered 4 weeks apart. The UK regulator has relied on unpublished data showing efficacy increasing to 73% 22 days after the first dose when the second jab was delayed. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు కొత్తగా పబ్లిష్ అయిన డేటా ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం ఏంటంటే ఈ యొక్క 62% ఎఫిషియన్సీ అనేది ఉందన్నమాట. దీని ప్రకారం ఫుల్ స్ట్రెంగ్త్ డోసులు అనేవి అంటే పూర్తి డోసులు అనేవి 2 డోసులు కనుక ఈ యొక్క 4 weeks 4 వారాల గ్యాప్తో కనుక ఇస్తే కనుక 62% సక్సెస్ అనేది ఉందన్నమాట. కానీ ఈ యూకే రెగ్యులేటర్స్ అనేవాళ్ళు కొంతవరకు అన్పబ్లిష్డ్ డేటా మీద ఆధారపడ్డారు. రిలేడ్ అంటే ఆధారపడ్డారనమాట. ఎలా అంటే ఓన్లీ 73% అంటే వాళ్ళకి 73% ఎఫిషియన్సీ అనేది పెరిగిందనమాట. దీనికి సంబంధించి 22 రోజులు అంటే ఒక డోసేజ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ 22 రోజుల తర్వాత సెకండ్ జాబ్ అంటే ఏంటంటే ఇదే అన్నమాట, షాట్ అంటారు. అంటే వాళ్ళు ఇచ్చే మందుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని యొక్క క్వాంటిటీని జాబ్ అంటారు అనమాట. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్ అంటారు చూసారా, డ్రగ్స్లో వాడుతుంటారు అనమాట. దాన్ని ఆ డ్రగ్స్లో అయితేనేమో షార్ట్స్ అని వాడతారు, ఇక్కడ వచ్చేసేమో మనకు జాబ్ అని వాడతారు అనమాట. ఈ జాబ్ అనేది మనకు ఇంకో 22 రోజులు అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇంతకుముందు ఏం చెప్పారు, కరెక్ట్గా 4 వారాలు అని చెప్పారు. ఇంకో 22 రోజులు కనుక దీన్ని కనుక ఇచ్చారనుకోండి, డిలే చేశారనుకోండి, అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది 73% పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద phase 3 trials in the UK included in the primary analysis received the second dose more than 9 weeks after the first.
సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఫేజ్ 3లో కనుక ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఫేజ్ 3 ట్రయల్స్లో యూకేకి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ అనాలిసిస్ ప్రకారం రిసీవ్ అయిన దాని ప్రకారం ఈ యొక్క సెకండ్ డోస్ అనేది ఈ యొక్క మోర్ దాన్ 9 వీక్స్ కనుక తీసుకున్నారు అనుకోండి, 9 వారాల కన్నా ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి, సో దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఎక్కువగా అంటే గ్యాప్ ఎంత ఇస్తే అంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ద రెగ్యులేటర్ హ్యాస్ పర్మిటెడ్ ద సెకండ్ డోస్ టు బి అడ్మినిస్టర్డ్ 4 to 12 weeks ఆఫ్టర్ ద ఫస్ట్ జాబ్. అంటే అందుకే ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వీళ్ళు ఏం చెప్పారంటే మనకు 4 నుంచి 12 వారాలు అని చెప్పారు. మనం చెప్పిన ఆర్టికల్లో కూడా టోటల్ అనాలిసిస్లో కూడా 4 నుంచి 12 వారాలు ఎందుకు పెట్టారంటే ఇదే కారణం అనమాట. అంటే గ్యాప్ ఎంత పెరిగితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి 4 నుంచి 12 వారాలనే పెట్టారనమాట. అంటే ఫస్ట్ జాబ్ అంటే ఫస్ట్ డోసేజ్ అనేది ఇచ్చిన తర్వాత ఇంకా 4 నుంచి 12 వారాలు ఎప్పుడు ఇచ్చినా కానీ మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పారనమాట. ద ఇంటెంట్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద వ్యాక్సిన్స్ బెనిఫిట్స్ బై స్ట్రెచింగ్ ద time between 2 doses to allow more people to get vaccinated, an untested strategy to rapidly but partially protect more individuals who are at risk. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇంటెంట్ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది అవసరం అనమాట. వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఎక్కువ శాతం మనం ప్రయోజనాన్ని పొందాలి అంటే వాటి మధ్య ఏవైతే ఉన్నాయో డోసెస్ మధ్య టైం అనే దానికి సంబంధించిన అంశాన్ని కరెక్ట్గా చెప్పాలన్నమాట. కరెక్ట్గా మనం అంచనా వేయగలిగితే ఏమవుతుందంటే ఆ వ్యాక్సిన్ యొక్క మంచి బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు. దాంతోపాటు డోసెస్ మధ్య గ్యాప్ పెరగడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి డోసులు అందించవచ్చు అనమాట. అంతే కదా, గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, వేసిన వాళ్ళకే మళ్ళీ ఇంకో డోస్ వేయాలి అంటే కొత్త వాళ్ళకి వేయడానికి వీలు లేకుండా పోద్ది అనమాట. సో ఈ గ్యాప్ పెరగడం వల్ల ఏమవుతుంది, కొత్త వాళ్ళకు కూడా డోసేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. విత్ ద వైరస్ రన్నింగ్ amok, the UK has received its policy to delay the second dose of the Pfizer vaccine to despite no trials data to support this. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఎమాక్ అనమాట. అంటే అతి క్రూరంగా భయంకరంగా తయారవుతుంది రోజు రోజుకి. సో యూకే అనేది ఏంటి, ఇప్పుడు ఈ యొక్క సెకండ్ డోసెస్ సంబంధించినటువంటి కొంత నిదానం అనేది చేయాలి. ఈ ఫిజర్ కంపెనీని కూడా నిదానం చేయాలన్నమాట. ఈ యొక్క ఫిజర్ కంపెనీకి సంబంధించి ఇలాంటి యొక్క మనకు రిజల్ట్ అనేది ఎక్కడా లేదనమాట. ఈ ఫిజర్ అనేది అమెరికన్ వ్యాక్సిన్ కంపెనీ అనమాట. ఏది ఆస్ట్రాజెనికా లాగా దీనికి ఇలాంటి ఏ రిపోర్ట్ లేవు. డిలే అయితే కనుక ఇది ఎఫెక్టివ్గా ఉంటుందనే దానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా వీళ్ళకి ఏ ట్రయల్స్లో కూడా బయటపడలేదనమాట. కానీ దీన్ని కూడా అలానే చేయాలని చెప్పేసి చూస్తుందన్నమాట. ఎందుకని ఈ యొక్క డేటా అనేది సపోర్ట్, అలాంటి ట్రయల్ డేటా అనేది సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ఈ డోసెస్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ వ్యాక్సిన్ తయారు చేయొచ్చనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయాలని చూస్తుందన్నమాట. ద సెకండ్ ఫిజర్ జాబ్ ఈజ్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ 3 weeks ఆఫ్టర్ ద ఫస్ట్. యాక్చువల్గా ఈ ఫిజర్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫస్ట్ డోసేజ్ ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ అనేది కరెక్ట్గా ఎప్పుడు 3 వారాల తర్వాత ఇవ్వాలన్నమాట. వైల్ ద రెగ్యులేటర్ సేస్ దెర్ ఈజ్ 89% షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ day 14 after the first dose. Pfizer insists that there is no data to demonstrate that protection after first dosage is sustained beyond 21 days. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మనకు 89% అనేది ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎప్పుడైతే ఫస్ట్ డోసేజ్ ఇచ్చిన తర్వాత 14 రోజులకి ఎప్పుడైతే ఇస్తారో ఆ 14 రోజులకి 89% అనేది మన వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఫిజర్ కంపెనీ చెప్తుందన్నమాట. దాంతోపాటు ఫిజర్ కంపెనీ ఏం చెప్పింది అంటే ఇప్పుడు మేము చేసిన ట్రయల్స్లో ఎక్కడా కూడా ఇది ప్రదర్శించలేదు, డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించలేదు. అంటే 21 రోజులు ఫస్ట్ డోసేజ్ చేసిన తర్వాత 21 రోజుల తర్వాత సెకండ్ డోసేజ్ చేసినా కానీ ప్రభావవంతంగా ఉందే అనే ఫలితం అనేది మాకు ఏ రిజల్ట్లోనూ ఏ ట్రయల్స్లోనూ రాలేదని ఈ ఫిజర్ కంపెనీ చెప్పిందనమాట. 2 doses ఆఫ్ బోత్ వ్యాక్సిన్స్ కంప్లీట్ ద కోర్స్ అండ్ ప్రొలాంగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క 2 doses అనేవి బోత్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ కోర్స్ అనేది కొంతకాలం పొడిగించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రొటెక్షన్ అనే సమయాన్ని మనం పెంచవచ్చు అనమాట. అంటే ఇప్పుడు 4 వారాల కన్నా ఇంకా ఎక్కువగా 9 వారాలు కనుక గ్యాప్ తీసుకున్నారనుకోండి, మనకు 6 నెలల పాటు ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల మనకు ఉపయోగం ఉంటే సంవత్సరం పాటు వ్యాక్సిన్ వల్ల ఉపయోగం అనేది పెరుగుతుంది అనమాట. ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ద పెండమిక్ ఫోర్స్డ్ సైంటిస్ట్స్, కంపెనీస్ అండ్ రెగ్యులేటర్స్ టు క్విక్లీ మేక్ అవైలబుల్ సేఫ్ అండ్ ఎఫికసియస్ COVID-19 vaccines, delaying the second dose to maximize the benefits is altogether a new strategy. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క పెండమిక్కి సంబంధించి ఈ యొక్క అంశానికి సంబంధించి అందరు శాస్త్రవేత్తల్ని ముందు బలంగా నడుతుందన్నమాట. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల్ని, కంపెనీస్ని, రెగ్యులేటర్స్ అందరినీ కూడా ఒక ఫోర్స్గా ముందుకు నడుతున్నాను అనమాట. దేనికోసం తొందరగా
ఈ యొక్క సేఫ్ అయినటువంటి ఎఫికసీస్ అంటే బాగా ప్రభావవంతమైనటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్స్ అనేవి వాటిని తయారు చేయాలి. ఈ యొక్క ప్రభావవంతమైన రక్షణాత్మకమైనటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేయాలని వాళ్ళని ముందుకు నడుతున్నారు. బలవంతం చేస్తున్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క సెకండ్ డోస్ అనేది కూడా డిలే చేస్తున్నారనమాట. సో ఎందుకని మ్యాక్సిమైజ్డ్ బెనిఫిట్స్ అనమాట. అంటే ఈ యొక్క ఫలితాలు అనేది అత్యుత్తమ ఫలితాలు పొందాలి అంటే డోసుకి మధ్య గ్యాప్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూ స్ట్రాటజీ అనమాట, కొత్త వ్యూహం అనమాట. ది అన్టెస్టెడ్ అప్రోచ్ మైట్ ప్రాబబ్లీ బీ appropriate for the UK, which is facing the brunt of the virus as a disparate measure. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అన్టెస్టెడ్ అప్రోచ్ అనేది అంటే టెస్టింగ్ అనేది జరగకుండానే వీళ్ళు ఈ విధానంలో పోవటం అనేది యూకేకి అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం అనమాట. అప్రాపరేట్ ఈ సమయంలో ఏంటంటే దీన్ని సరిపోయే విధానం అనమాట. ఇప్పుడు ఈ సమయానికి వీళ్ళు ఇలాంటి విధానాన్ని అవలంబించడం అనేది ఓకే కరెక్టే. సో ఎందుకని ఇప్పుడు ఈ వైరస్ కారణంగా అక్కడంతా కూడా పూర్తిగా తగలబడిపోతుంది అనమాట. దేశం మొత్తం కూడా బ్రంట్ అంటే నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది, లేకపోతే వినాశనానికి దారితీస్తుంది అనమాట. సో ఈ యొక్క దానికి సంబంధించి దానికి అనుగుణమైన డిస్పరేట్ మెజర్స్ అనేవి దానికి అంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి సంబంధించినటువంటి మెజర్స్ అనేవి కూడా తీసుకోవాలన్నమాట. సిన్స్ డిలేయింగ్ ద సెకండ్ dose appears to be increasing the efficacy, and as the UK has approved a delay second doses, India should carry out large trials to test this. సో ఇప్పుడు మనకు ఈ యొక్క డిలే అనేది అంటే సిన్స్ డిలేయింగ్ ద సెకండ్ డోస్ అనేది డిలే చేయటం వల్ల మనకు ఏంటి ఈ యొక్క ఎఫికసీ సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది. ఏది ఇప్పుడు ఈ యొక్క యూకే సంబంధించి అప్రూవ్ చేసింది ఏదైతే ఉందో ఈ యొక్క సెకండ్ డోసేజ్ అనేది డిలే చేస్తే దాని యొక్క ఎఫికసీ పెరుగుతుందని యూకే అప్రూవ్ చేసింది అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం కూడా దానికి సంబంధించినటువంటి ఎక్కువ మొత్తంలో ట్రయల్స్ అనేవి జరగాలి. ఈ డిలే చేస్తే దాని యొక్క ఫలితాలు అనేవి బాగా ప్రభావవంతంగా ఉన్నాయి అనే వాటిని ఇంకా ఎక్కువగా ట్రయల్స్ అనేవి జరపాలన్నమాట. ఈ యొక్క అంశాన్ని ధృవీకరించడానికి మన భారతదేశం కూడా దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ అనేవి ఎక్కువ జరపాలి అని చెప్తున్నాను అనమాట. ఏమి లేదండి, ఇప్పుడు కొత్తగా మనకు వ్యాక్సిన్ సంబంధించినటువంటి కొత్త అంశం స్ట్రాటజీ అనేది ఉందన్నమాట. అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువగా మందులు అనేవి అంటే యొక్క వ్యాక్సిన్ అనేవి ఎక్కువ మొత్తంలో తయారు చేయాలా. దాంతోపాటు ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య గ్యాప్ అనేది ఎంత పెంచితే అంత వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే కంపెనీలు కూడా ఈ గ్యాప్ పెంచడానికి కావచ్చు, కంపెనీలు కావచ్చు, దేశాలు కావచ్చు ముందునే ఉంటున్నాయి అనమాట. ఎందుకని ఈ యొక్క గ్యాప్ పెరగడం వల్ల ఏంటి ఎక్కువ సంఖ్యలో మనం డోసేజ్ అనేవి తయారు చేయొచ్చు. సో ఎక్కువ మందికి ఎమ్మటే అందుబాటులోకి తీసుకురావచ్చు అనమాట. వెంటనే డోసేజ్ ఇవ్వాలనుకోండి అంటే ఫస్ట్ డోసేజ్ ఇచ్చినట్టుకి సెకండ్ డోస్ కూడా తొందరలోనే ఇవ్వాలి అంటే కొత్త వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. సో దీనివల్ల డిలే అవడం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది, ఎఫికసీ పెరుగుతుంది. అంటే దాని మీద ఎక్కువగా ఏవైతే ఉన్నాయో ప్రయోగాలు జరపాలి. మన భారతదేశం కూడా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రయోగాలు జరిపి ఈ యొక్క అంశం అనేది కరెక్ట్గా ఇలా జరిగిందనుకోండి దాన్ని మన భారతదేశం కూడా అవలంబించాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.